ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు షాక్ అయితే ఇచ్చింది. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకు కూడా షాక్ ఇచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి చూస్తే, దేశంలో పెరిగిపోతున్నటువంటి డిజిటల్ అరెస్టుల మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్ట్ మోసాలపై దేశవ్యాప్తంగా సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సిబిఐ విచారణకు అవసరమైన అనుమతి, సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా సూచించింది. తమ వద్ద నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు సిబిఐకి అందించాలని తెలిపింది. డిజిటల్ అరెస్టుల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పిల్పై ఇవాళ విచారణ జరిపిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గార్ల నేతృత్వంలోని బెంచ్ డిజిటల్ అరెస్ట్ మోసాలపై దర్యాప్తు చేపట్టాలంటూ సిబిఐని ఆదేశించింది. అసలు ఆ పని ఎందుకు చేయటం లేదంటూ ఆర్బీఐకి కూడా నోటీసులు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సైతం నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక ప్రశ్నలు సంధించింది. సైబర్ మోసాలకు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదంటూ ప్రశ్నించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోక్యం చేసుకుని వివరాలు అందించాలని, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో సిబిఐ దర్యాప్తుకు సహకరించడంతో పాటు పౌరులను మోసం చేయడంలో సహకారం అందించిన బ్యాంకు అధికారులను సైతం గుర్తించాలంటూ సిబిఐకి సూచించింది. అంటే వీళ్ళలో ఎవరైనా బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కై ఉంటే వారి డీటెయిల్స్ కూడా వెంటనే బయటికి తీయాలని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే ఇలాంటి అధికారుల అండదండలు లేకుండా కొన్ని మోసాలు అయితే జరగవు. దుర్వినియోగం అరికట్టేందుకు ఒక వ్యక్తికి అనేక సిమ్ములు కేటాయించకుండా టెలికాం ఆపరేటర్లు ఆదేశాలు ఇవ్వాలని టెలికాం మంత్రిత్వ శాఖను కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ ఫ్రాడ్స్ అడ్డుకునేందుకు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ఆదేశించింది. దీనిపై కేంద్ర హోం, అలాగే టెలికాం, ఆర్థిక శాఖతో సహా పలు శాఖల స్పందన తెలియచేయాలంటూ సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ఇక విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకునేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకోవాలంటూ సిబిఐకి సూచించింది. ప్రజలను మోసం చేసే ఖాతాలను ఫ్రీజ్ చేసేలాగా సిబిఐతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసులు, దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛనివ్వాలంటూ సూచించింది. ఇక తెలంగాణలో సిబిఐకి నో ఎంట్రీ. తెలంగాణ రాష్ట్రంలో నేరుగా సిబిఐ వచ్చి దర్యాప్తు చేపట్టేందుకు ఇక్కడ అనుమతి లేదు. సిబిఐ ఎంట్రీ కోసం జనరల్ కన్సెంట్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో సిబిఐ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరింది. తాజాగా డిజిటల్ అరెస్టుల విషయంలో కూడా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా సహకరించాలంటూ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది.